తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. కాలోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో పాల్గొనున్నారు. రేపు మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్లనున్నారు సీఎం రేవంత్. కాలోజీ కళాక్షేత్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం కాలోజీ ఆర్ట్ గ్యాలరీ సందర్శిస్తారు. ఇక మధ్యాహ్నం 3:20 నుంచి 3:55 వరకు ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఇందిరా మహిళా శక్తి మేళాలోని స్టాల్స్ ని సందర్శిస్తారు సీఎం. అనంతరం పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇక వరంగల్లో సీఎం పర్యటన కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పలువురు మంత్రులు ఏర్పాట్లను పరిశీలించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంలో ఇందిరా ఈ సభా ప్రాంగణంలో యావత్ రాష్ట్రానికి సంబంధించి సంవత్సర కాలంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున విజయోత్సవ కార్యక్రమాలు చేయాలని ప్రత్యేకించి ఈ సభా కార్యక్రమం మహిళల సంబంధించిన ఒక ప్రధానమైన అంశంగా తీసుకొని రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాను. అవి మాత్రమే నేను వెంటబడి ముఖ్యమంత్రి గారితో శాంక్షన్ చేపించుకొని తెచ్చిన పనులు తప్పితే ఆ తర్వాత ఎక్కడా కూడా మట్టి పోసినటువంటి సందర్భాలు లేవు. కేవలం మరి భూతందాలు, రౌడీయిజం, గూండాయిజం చేసుకుంటూ మరి అక్రమ సంపాదన చేసుకుంటూ గడిపినటువంటి నాయకులు ఉన్నారు తప్పితే ఇక్కడ వరంగల్ ఈస్ట్ వెస్ట్ రెండు చోట్ల కూడా మరి అభివృద్ధి విషయంలో ఏ ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసిన సందర్భం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆయన ఒక ఆశయంగా పెట్టుకున్నారు. తెలంగాణలో మరి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ నగరము. వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి హైదరాబాద్ తో సమానంగా అభివృద్ధి చేయాలి అని వారు పదే పదే మా ముందు మాట్లాడడం జరిగింది. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. వరంగల్ తో కాంగ్రెస్ కు గల అనుబంధం కారణంగానే ప్రజాపాలన విజయోత్సవ సభను అక్కడ నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు ఆయన. ఇప్పుడు వాళ్ళంతా లీడర్లు ఉన్నారు, పదవి పోయింది, ఓడిపోయినదనే భ్రమ ఉన్నది. ఇంకోటి అది ఇంకా మైండ్ సెట్ వాళ్ళ చేంజ్ గా. నేనేమంటున్నా, వీటి మీద ఆరోపణ కంటే ఈ 10 ఏళ్లు మీరు రైతుల సమస్య అన్నారు, హరిజనులకు డబ్బులు ఇచ్చిండ్రు, ఇవన్నీ చేసిండ్రు, ఏది నీళ్లు ఇచ్చినామని చెప్తున్నారు, ఉద్యోగాలు అంటున్నారు. దానికి ఇన్ని చేసినా ఎందుకు ఓడిపోయినరు అని దాని మీద ఒక సమీక్ష చేసుకోమంటారు. ఆ సమీక్ష పెట్టి శ్రీనివాసరెడ్డి ఇక పోతాడు, ఆయన సంపాదిస్తుంటే మరి మీరు కూడా మీరైతే 10 ఏళ్లు ఉన్నారు కదా, దానికంటే ముందు ఆత్మవిశ్వాసం చేసుకొని